అంబటి నోట జగన్ ఫెయిల్యూర్ మాట. రాజకీయాల్లో విఫల నేతగా వైఎస్ జగన్ పై ముద్ర. నవరత్నాలు ఒక ఫెయిల్యూర్ మోడల్. ఇన్నాళ్లకు అంబటి రాంబాబు నుంచి అదే మాట. బీసీవై పార్టీ మొదటి నుంచి చెబుతున్నది అదే. అంబటి రాంబాబు పెద్ద బాంబు పేల్చారుగా. వైఎస్ జగన్ ఫెయిల్యూర్ లీడర్ అనేశారు. టీవీ9 డిబేట్ లో డైరెక్ట్ గా అన్నారా మాట. ఏం జరిగిందంటే, అంబటి చొక్కా జేబు దగ్గర వైఎస్ జగన్ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చుట్టూ నవరత్నాలు ఉంటాయి. రజనీకాంత్ అదే అడిగారు, ఏంటా బొమ్మ, దాని చుట్టూ ఏంటని. చుట్టూ నవరత్నాలు, మధ్యలో జగన్ అని చెప్పారు అంబటి. అదేంటి, నవరత్నాలు ఫెయిల్ అయ్యాయిగా అని రజనీకాంత్ అంటే, జగన్ కూడా ఫెయిల్యూరేగా అంటూ కౌంటర్ సమాధానం ఇచ్చారు అంబటి రాంబాబు. ఇదిగో సరిగ్గా దీని గురించి చెబుతుంది బీసీవై పార్టీ. జగన్ ఒక ఫెయిల్యూర్ లీడర్ అని ముందు నుంచి చెబుతుంది బీసీవై పార్టీ. జనం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు కానీ ఇంట్లో పబ్జీ ఆడుకోవడం తప్ప దేనికి పనికిరాడు అని 5 ఏళ్ల పాలన చూసి జనం తేల్చేశారు. ఇక నవరత్నాల సంగతి, అదో ఫెయిల్యూర్ మోడల్. బటన్ నొక్కుతాం, అకౌంట్లలో డబ్బులు వేస్తాం, జనం అలా పడి ఉంటారు అని అనుకున్నారు వైఎస్ జగన్. అహంకారం, నియంతృత్వాన్ని నిలువెల్లా నింపుకున్న వ్యక్తి వైఎస్ జగన్. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చింది ఇన్నాళ్లు. బట్ ఆ నిజాన్ని ఒప్పుకున్నారు అంబటి రాంబాబు. అంటే వైఎస్ జగన్ పనైపోయిందని ఆ పార్టీ ముఖ్య నాయకులే పరోక్షంగా ఒప్పేసుకున్నారని గుర్తు చేస్తుంది బీసీవై పార్టీ. బీసీవై పార్టీ మొదటి నుంచి చెబుతున్నదే ఇప్పుడు నిజమవుతోంది. జగన్ కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి చూపకుండా కేవలం డబ్బులు పంచి చేతులు దులుపుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని బీసీవై పార్టీ విమర్శిస్తోంది. తాను అజేయుడినని విర్రవీగిన జగన్ తన నియంతృత్వ విధానానికి తనే బలి అయ్యాడనేది అంబటి వ్యాఖ్యలకు అర్థం. ఏదేమైనా జగన్ అహంకారం ముందు ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనను ఫెయిల్యూర్ లీడర్ అని పిలిచే స్థాయికి పరిస్థితి వచ్చింది. నిజానికి జగన్ ఒక ఫెయిల్యూర్ లీడర్ అనేది బీసీవై పార్టీ వాదన మాత్రమే కాదు, ఇప్పుడు అది వైసీపీ అంతర్గత వాస్తవం అని అంబటి రాంబాబు వ్యాఖ్యలతో తేలిపోయింది. ఓవరాల్ గా వైసీపీని జనం గట్టిగా చీదరించుకున్నారు. వై నాట్ 175 కాదు, ఇక వై నాట్ 0 అనే దిశగా ఆ పార్టీ పయనిస్తోంది.